హలో ఎవ్రీవన్. ఈరోజు చపాతీ కోసం గోధుమలు తీసుకొని ఎండలో ఆరబెట్టుకొని క్లీన్ చేసి గిర్నీకి తీసుకెళ్ళి ఆడించుకొచ్చుకున్నాను. అలా ఆడించుకొచ్చుకున్న పిండిలో నుండి నాకు ఎన్ని చపాతీలు కావాలో అంత తీసుకొని కలిపిన మొత్తాన్ని ఒకేసారి రుద్దుకొని దాంట్లో నుంచి నాకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలను కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న చపాతీలన్నింటినీ పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని చపాతీ కర్రతో ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి. అలా ప్రెస్ చేస్తూ రుద్దితే చపాతీ చాలా తొందరగా రెడీ అయిపోతుంది. నేను 6 చపాతీలను 10 నిమిషాలలో చేసేసాను. అంత ఫాస్ట్గా అయిపోయింది నాకు. ఇలా రెడీ అయిన చపాతీని వేడిగా ఉన్న పెన్నం మీదకి వేస్తున్నాను. కాస్త బబుల్స్ వచ్చాక వెంటనే తిప్పేస్తున్నాను. పక్కనే ఒక కాటన్ క్లాత్ తీసుకొని చపాతీని ప్రెస్ చేస్తూ కాలుస్తున్నాను. అలా ప్రెస్ చేస్తూ కాలిస్తే చపాతీ ఎక్కడ మాడిపోదు. నేను చపాతీ కాల్చడానికి ఆయిల్ వాడడం లేదు. నేను గోధుమలు తీసుకొని ఆడించాను కాబట్టి చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా షాప్లో నుంచి తెచ్చిన పిండి ఇప్పటి వరకు చేయలేదు. ఎప్పుడు గోధుమలు తీసుకొని గిర్నీకి తీసుకెళ్ళి ఆడించుకొచ్చుకుంటాను. ఇలా చేసిన చపాతీలన్నింటినీ ఒక పెద్ద బౌల్లో కాటన్ క్లాత్ వేసుకొని అన్ని చపాతీలు వేసుకున్నాను. పక్కనే చపాతీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు వంకాయ చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా చపాతీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.